రష్యా నుండి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా భారత్కు 30 రోజుల పాటు అనుమతి ఇస్తూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా భారత్ తన ఇంధన అవసరాల కోసం మరొక దేశం అనుమతి తీసుకోవాల్సి రావడంపై సామాన్య ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన డబ్బుతో మనం ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ మనకు ఉండాలి, కానీ అమెరికా నిర్దేశించిన గడువుల ప్రకారం భారత్ నడుచుకోవాల్సి రావడం దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మారుతోంది. ఈ పరిణామంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని, భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వాషింగ్టన్ పాదాల దగ్గర పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పన్నుల బూచి చూపి ట్రంప్ చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలకు భారత్ తలగొడం వల్లే ఈ అనుమతి పత్రం వచ్చిందని, ఇది దేశ సార్వభౌమత్వానికే గొడ్డలి పెట్టని విమర్శిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాదనలు తోసిపుచ్చింది. తాము రష్యా నుండి చమురు కొనుగోలు ఎప్పుడూ ఆపలేదని, అమెరికా ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇరాన్ చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగకుండా ఉండేందుకే అమెరికా ఈ వెసులుబాటు ప్రకటించింది. కానీ ఈ ప్రకటనను అమెరికానే నేరుగా చేయడంతో మోదీ సర్కార్ ఇరకాటంలో పడింది. భారత్ తన నిర్ణయాలను సొంతంగా తీసుకుంటోందా లేక అమెరికా కనుసన్నల్లో నడుస్తోందా అన్న సందేహం సామాన్యుల్లో కలగడానికి ఈ అధికారిక ప్రకటన కారణమైంది. రష్యా వంటి మిత్రదేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలు కూడా అమెరికా శాసిస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందికరం. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉంది. పన్నుల బెదిరింపులతో మొదలుపెట్టి ఇప్పుడు చమురు కొనుగోళ్లపై గడువుల వరకు అమెరికా జోక్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.